ఎడ్యుకేటెడ్ అయితే ఇట్లుంటుంది అనమాట. ఏముంటుంది అనేది వాళ్ళకి బాగా అన్ని అవగాహన ఉన్నాయి. ఎమ్మెల్యే దగ్గర పనిచేస్తే ఇంకెక్కువ అవగాహన ఉంటుంది. అయినా కూడా ఎట్లా డెవలప్ చేయాలి గ్రామ పంచాయతీ అని చెప్పేసి ఆయన పరిపరి విధాలు ఆలోచిస్తూ ఉన్నారు. మీకు ఇంట్లో ఒకటే పొరపాటు జరిగింది, ఎందుకంటే ఇందిరమ్మ కమిటీలు అన్నది వల్ల. అయినా సరే మేము ఎప్పుడు మాట్లాడుకుంటాం, ఈ 3 తాండలకు ఖచ్చితంగా ఒక తాండకు ఒక 5 ఇండ్లని ఇవ్వాలి, 3 తాండలకు కలిసి ఒక 15 ఇండ్లు ఇవ్వాలి అనుకున్నాం. ఎందుకంటే అన్ని ఊర్లకు ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజ్ వస్తాయి. మీకు ఇప్పుడు ఫస్ట్ ఫేజ్ అనుకోయి కదా, ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజ్ కలిపి 2 కలిపి ప్రతి తాండకు 5 ఇండ్లు ఇవ్వాలి. తక్కువ ఇంకేమన్నా మిగిలిపోయిన ఇస్తాం, తప్పకిస్తాం, కానీ ఫస్ట్ అందరు కట్టుకునే విధంగా కృషి చేయాలి అని చెప్పేసి ఇవన్నీ ఇండ్లు కనిపిస్తా ఉన్నాయి మీకు అందరికీ. ఇండ్లు పెంకుటిండ్లు కూడా అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం చేసినప్పుడే ఉన్నాయి. కిషారెడ్డి గారు సమితి ప్రెసిడెంట్, శివరావు షెట్కర్ గారు ఎమ్మెల్యే ఉన్నప్పుడు, దాని తర్వాత మళ్ళా రాజశేఖర రెడ్డి గారి హయాంలో కూడా సురేష్ షెట్కర్ ఎమ్మెల్యే ఉన్నప్పుడు, మళ్ళీ కిషారెడ్డి గారు కూడా మళ్ళీ ఎమ్మెల్యే ఉన్నప్పుడే మీకు ఇండ్లు ఇవ్వడం జరిగింది. చాలా మంచిగా కట్టుకున్నారు. వేరే వాళ్ళందరూ కొంతమంది అప్పుడు ఇందిరమ్మ ఇండ్లు మొత్తం అసలు కట్టుకోకుండానే బిల్లులు లేపుకోవడం ఇవన్నీ జరిగినాయి. కానీ ఇప్పుడు కూడా మళ్ళీ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళా 5 లక్షల రూపాయలు ఇవ్వడం జరుగుతూ ఉంది. గత ప్రభుత్వంలో డబుల్ బెడ్రూమ్ ఇల్లు అన్నారు, ఎక్కడ కూడా డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వలేదు. మీ ఒక శివార్లు ఇక్కడ ఇచ్చిండ్రు, ఇంకా అవి కూడా మేము చెప్పిన శంకర్ నాయక్ వాళ్ళకు కూడా, ఎందుకంటే మీ జాగా తీసుకున్నారని చెప్పిండ్రు. ఆ జాగా తీసుకున్నందుకు ఖచ్చితంగా వారికి కూడా దాంట్లో అవకాశం కల్పిస్తామని మీ పేర్లు కూడా ఇవ్వమని చెప్పినాం. ఖచ్చితంగా ఇప్పుడు అలాట్మెంట్ లో మీ నమ్లిమేటు డిఎన్డి తాండా పేర్లు కూడా డబుల్ బెడ్రూమ్ లో పెట్టడం జరిగిందని చెప్పేసి చెప్తా ఉన్నాం. రోడ్లకు సరే ఇప్పుడు రోడ్లు ఇంకా అవసరం ఉంటే కూడా మోరీలు కానీ రోడ్లు కానీ ఇంకా 10-15 లక్షల వరకు కూడా నెక్స్ట్ విడతలో మళ్ళీ ఇస్తాం. ఇప్పుడు ఈ రోడ్డు తొందరగా కంప్లీట్ చేసుకొని బిల్ రికార్డ్ చేయాలి. ఎందుకంటే ఈ ఎన్ఆర్ఈజిఎస్ పథకం వాళ్ళ ముందు బీబీ రామ్జీ అని కొత్త ప్రోగ్రామ్ గా మారుస్తా ఉన్నారు ఈ బీజేపీ గవర్నమెంట్. కాబట్టి ఇదేమో ఎన్ఆర్ఈజిఎస్ మన్మోహన్ సింగ్, సోనియా గాంధీ గారు ప్రవేశపెట్టిన పథకం. ఇది అందరికీ ఉపాధి కల్పిస్తా ఉన్నారు. మీకు అందరికీ తెలుసు ఉపాధి హామీ పథకంలో ఎంతమంది గిరిజన సోదరులకు వారందరికీ లాభమైందని చెప్పేసి మీకు అందరికీ తెలుసు. ఇప్పుడే రమేష్ గారు అడిగారు, సార్ ఇక్కడ డంపింగ్ యార్డ్ పెడతామంటే, సరే మీరు డంపింగ్ యార్డ్ పెట్టుకోండి, శ్మశాన్ ప్లేస్ ఉంటే ఫస్ట్ జీపీ బిల్డింగ్ ఈసారి ఖచ్చితంగా ఈ లిస్ట్ లో నెక్స్ట్ మీకు జీపీ బిల్డింగ్ వచ్చేటట్లు నేను ప్రయత్నం చేస్తాను. గ్రామ పంచాయతీ బిల్డింగ్ వస్తే తర్వాత ఒకటి ఎస్టీ కమ్యూనిటీ హాల్ కూడా చూస్తాం. మీకు 3 తాండాలకు కలిపి ఇక్కడ ప్లేస్ ఉంటే ఒక ఎస్టీ కమ్యూనిటీ హాల్ కూడా ఒక 10 లక్షల రూపాయలతో ఎస్టీ కమ్యూనిటీ హాల్ కూడా శాంక్షన్ చేస్తాం. ఇక్కడ మీరందరూ కలిసిమెలిసి ఉంటున్న 3 తాండాలు కూడా ఏం రాజకీయాలకు అతీతంగా అందరం కలిసి అభివృద్ధి కావాలనే ఉద్దేశంతో ఉన్నారు. ఖచ్చితంగా దాన్ని మేము కూడా మీకు అన్ని విధాలు సహకరిస్తామని చెప్పి చెప్తా ఉన్నాం. తర్వాత ఇంకేమైనా అవసరాలు ఉంటే కూడా మీరు అడగండి. బీటీ రోడా, సరే సరే అది ఇట్లయినా ఇప్పుడు అన్ని రోడ్లు అట్లే ఉన్నాయి. నారాయణకి అన్ని రోడ్లు అట్లే ఉన్నాయి. మొన్న ఇప్పుడు కొన్ని తాండాలకు ఎస్టీ ఎస్డిఎఫ్ లా మనము శాంక్షన్ చేసినాం. ఎందుకంటే ఎస్టీ ఫండ్స్ ఉన్నాయి. అప్పుడు గత ప్రభుత్వంలో ఎస్సీ ఫండ్స్ ఎస్టీ ఫండ్స్ మొత్తం డైవర్ట్ చేసుకొని కాళేశ్వరం డైవర్ట్ చేసి తీసుకుపోయింది. ఎస్సీలకు తాండల్లో కానీ ఎస్టీలకు తాండల్లో కానీ ఎస్సీ కాలనీలో కానీ వాడలేదు. కాబట్టి ఇప్పుడు మళ్ళీ మన గవర్నమెంట్ వచ్చినాక ఎస్సీ ఎస్టీ ఫండ్స్ ఖచ్చితంగా తాండాలల్లో ఎస్సీ కాలనీలో వాడాలని చెప్పేసి మొన్న 10 కోట్ల రూపాయలతో శాంక్షన్ చేపించుకున్నాం. ఎస్టీ ఖాళీ తాండాలకే 10 కోట్ల రూపాయలు శాంక్షన్ అయ్యాయి. దాంట్లో కొంతమంది కాంట్రాక్టర్స్ ముందుకు రాకపోతే మళ్ళీ వాళ్ళను ఆయన వజ్రశేఖర్ రెడ్డి అని ఉన్నాడు, ఆయన కొంచెం పైసలకు మీరు పెట్టుకోండి, తర్వాత నేను బిల్లులు ఇప్పిస్తా అంటే వచ్చేందు. కంటి మండలంలో 3 రోడ్లు చేస్తున్నారు, తర్వాత నాగల్గద్ద మండలంలో 5 రోడ్లు చేస్తున్నారు. మన పంచాయతీరాజ్ దగ్గర కూడా కొన్ని రోడ్లు ఉన్నాయి తాండాలకు, అవి కూడా మళ్ళీ ముందు టేకప్ చేస్తామని చెప్పారు. ఇంకా ఏదైనా తాండాలలో ఒకవేళ రోడ్లు మిగిలిపోయి ఉంటే, ఇప్పుడు మనదేమో రెన్యువల్, కొత్త రోడ్ కాకుండా రెన్యువల్ పెట్టాల్సి ఉంది. ఇంకా ఒక 4-5 తాండాలకి అసలే రోడ్ లేదు. ఆ రోడ్లు కూడా తాండాలకు రోడ్లు చేయాలి ఎస్టీ ఫండ్స్ అని చెప్పేసి మొన్న అడ్డూరు లక్ష్మణ్ మన మినిస్టర్ గారు తగ్గిపోయి, సార్ నాకు ఇంకా 10 కోట్లు కావాలంటే 5 కోట్లు అయితే మీ తాండాలకు ఇస్తా, నువ్వు అన్ని ప్రపోజల్ తీసుకురా అని చెప్పిండ్రు. ఖచ్చితంగా 5 కోట్ల రూపాయలతో కేవలం తాండాలకే, వేరే ఊర్లు కాదు, తాండాలకే రోడ్ల గురించి అని చెప్పేసి అడిగిన. మిగిలిన తాండాలకు కూడా రోడ్లు కంప్లీట్ చేస్తాం. కాకపోతే గత ప్రభుత్వం చేసిన తప్పు వలన మొత్తం 8 లక్షల కోట్ల బాకీ పెట్టిపోయిన వాళ్ళు రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత దానికి మిత్తి కడతా ఉన్నారు. తర్వాత అసలు మిత్తి కలిపి చాలా 65,000 కోట్లు
ఇవన్నీ తేర్పుకుంటూ వస్తూ ఉన్నారు. తర్వాత మనకు అందుకని ఇబ్బంది అవుతుంది, రైతు భరోసాకు కానీ పెన్షన్లకు కానీ ఇవన్నీ ఇబ్బంది అవుతా ఉన్నాయి. ఇక మీకు అన్ని విధాల 200 యూనిట్లు కరెంట్ ఫ్రీ ఇస్తున్నారు. 10 ఏళ్ల నుంచి రేషన్ కార్డు లేకుంటే రేషన్ కార్డులు ఇచ్చిండ్రు, సన్నవి ఏమి ఇస్తున్నారు. తర్వాత ఇంకా ఇక రోడ్లకి అయితే ఇట్లా కొంచెం వెనుకబడ్డాం. అన్ని రోడ్లు పెద్ద రోడ్లకు కూడా హ్యామ్లో పెట్టి బ్యాంకులకి లోన్ తీసుకొని అన్ని పెద్ద రోడ్లన్నీ గవర్నమెంట్ 40% ఇచ్చి పెద్ద రోడ్లన్నీ చేస్తా ఉన్నది, టెండర్ అయింది. అవి కూడా మనం త్వరలో చేసుకుంటామని చెప్పేసి మీకు అందరికి చెప్తా ఉన్నాం. మరి వ్యవసాయ పనిముట్లు ఇస్తా ఉన్నారు, డ్రిప్ స్ప్రింక్లర్లు అవన్నీ కూడా ఇస్తున్నారు. కాబట్టి దాన్ని ఉపయోగం చేసుకోవాలి మీరు. ఎస్టీ కార్పొరేషన్ అనేది జీరో అయిపోయింది, మొత్తం ఏం లేకుండా. ఎస్టీ కార్పొరేషన్ నుండి కూడా మళ్ళా ఇప్పుడు అన్ని లోన్లు అవన్నీ ఇవ్వడం జరుగుతూ ఉన్నది. మీరు వచ్చే ఈ ఫైనాన్షియల్ ఇయర్ లో మీరు దరఖాస్తు కూడా చేసుకోవచ్చు అని చెప్తా ఉన్నాం. తర్వాత మొత్తం తాలూకా మీరు కమ్యూనిటీలు అడుగుతారు, కానీ మొత్తం 2 కోట్లతోని మేము బంజారా భవన్ స్టార్ట్ చేపించినాం ఇక్కడ మనకు. అది త్వరలో టెండర్ పిలుస్తామని చెప్పేసి పోయినాము, టెండర్ కూడా పిలిస్తే అది కూడా కంప్లీట్ అయిపోతుంది. కాబట్టి మొత్తం తాలూకాలో మీరు పెద్దగా 2 కోట్లతో పెట్టాం. అవసరం పడితే ఇంకా దానికి 25-30 లక్షలు కూడా ఎక్స్ట్రా శాంక్షన్ చేసి బంజారా సోదరులకు అందరికీ బంజారా భవన్ అందుబాటులోకి తీసుకొస్తామని చెప్తూ, ఇక చిన్న సమస్యలు ఏమైనా కూడా త్వరలో పెన్షన్ కూడా ఇస్తామని చెప్తున్నారు. పెన్షన్ కూడా మళ్ళీ వాళ్ళకు ఎవరికంటే కొత్తగా పెన్షన్ రానోళ్లకు ఫస్ట్ ఇచ్చి దాని తర్వాత మళ్ళీ మెల్లమెల్లగా 4,000 రూపాయలకు పెంచుతామని చెప్పడం జరిగింది. ఎప్పుడో ఇస్తుంటివి కానీ పైసలు లేవు, జీతాలు ఇయ్యడానికి పైసలు లేకుండా పెట్టిపోయారు. టీఆర్ఎస్ గవర్నమెంట్ లో రమేష్ సార్ కాడ కూడా చెప్తారు, 1వ తారీఖు వస్తే జీతాలు ఇయ్యడానికి పైసలు లేకుండా. కానీ దళిత బంధాన్ని రాసింది అందరికి 10 లక్షలు, ఇంటికి 10 లక్షలు ఇస్తామని రాసింది. ఈ రోడ్లు కూడా కట్టినా రాసిపోయింది. 1000 కోట్ల రోజులు కాయిదాల మీద ఉన్నాయి, అది 1 రూపాయి కూడా ఇయ్యలేదు. రేవంత్ రెడ్డి వచ్చినాక ప్రతి 1వ తారీఖు మొత్తం అందరికీ ఉద్యోగస్తులకు జీతాలు ఇస్తున్నారు. తర్వాత స్కూల్ పిల్లలకు అన్ని కూడా పుస్తకాలు, కాపీలు, అవన్నీ కూడా యూనిఫామ్లు మొత్తం మనకు ఫస్ట్ స్కూల్ తెరిచే రోజే అందుతా ఉన్నాయి. అదొకటే కాకుండా చదువు చెప్పేటోళ్ళు లేకుండా స్కూళ్ళల్లో ఇప్పుడు చదువు చెప్పని 11,000 మంది టీచర్లను అపాయింట్మెంట్ చేశారు. తర్వాత మీరే ఎస్టీ తాండాలో ఇప్పుడు ఎప్పటికి నర్సు ఉద్యోగాలు వచ్చినాయి, డాక్టర్ ఉద్యోగాలు వచ్చినాయి, అగ్రికల్చర్ ఆఫీసర్ ఉద్యోగాలు వచ్చినాయి, పోలీసు ఉద్యోగాలు వచ్చినాయి. ఇవన్నీ చాలా మటుకు ఒకటి ఇచ్చుకుంటూ పోతా ఉన్నారు. తర్వాత ఇంకొక ముఖ్య విషయం, మీకు అంగన్వాడీలు ఎన్ని ఉన్నాయి 3 తాండాలకు కలిపి? 2 పోస్టులు. ఎంతమంది పిల్లలు ఉంటారు ఒక అంగన్వాడీలో? కలిసి చేస్తారు, ఒకటే సెంటర్ ఉన్నది. మీ పిల్లలు పెంచితే 3rd సెంటర్ కు అప్లై చేద్దాం. ఎక్కడక్కడ 3rd సెంటర్ కు అప్లై చేద్దాం. డీలర్ లేరు, నమ్లిమెంట్. సో ఇప్పుడు మీకు మళ్ళీ కొత్త డీలర్ కూడా మీకు ఇచ్చి మీకు ఒక గ్రామ పంచాయతీ ఏదైనా మీకు దగ్గర అన్ని 3 తాండాలకు దగ్గర అయ్యే తాండాలో మనం పెట్టేసి దానికి కూడా మనం మీ డీలర్ సపరేట్ కూడా చేపిస్తామని చెప్పి చెప్తా ఉన్నా. మనం ప్రయత్నం చేద్దాం, పిల్లల సంఖ్య పెంచాలి. కనీసం ఒక అంగన్వాడీలో 20-25 మంది అని ఉండాలి. 20-25 మంది ఉంటే ఎక్కుంటే పర్వాలేదు, 25 మంది కంటే తక్కువ కాకుండా ఉంటే కొత్త సెంటర్ కూడా మనం ప్రపోజ్ చేద్దాం. అదొకటి అంగన్వాడీ ఒకటి, ఇది ఒకటి మనకు వస్తే ఖచ్చితంగా మనం చేసుకోగలుగుతాం. ఈ 2 మీద మీరు దృష్టి పెట్టండి, అందరికీ లాభం అవుతుంది. కమ్యూనిటీ హాల్ అంటే అన్ని 3 తాండాలకు వెళ్ళి ఒక దగ్గర కమ్యూనిటీ హాల్ పెట్టొచ్చు, రోడ్లు అయితే అయితేనే ఉంటాయి.